హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్దీ ప్రోటీన్స్. ఈరోజు వీడియోలో మనం చూడబోయే రెసిపీ చుక్కకూర పచ్చడి. ఇప్పుడు దీన్ని టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 2 కట్టల చుక్కకూరని తీసుకొని ఇలా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులో 1.5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 10-12 వరకు ఎండుమిర్చిని వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు పల్లీలను కూడా వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునే అప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 1 కప్పు టమాటా ముక్కలను వేసుకొని ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇలా 5 మినిట్స్ తర్వాత చూడండి, ముక్కలు కొంచెం మెత్తగా అయ్యాయి. ఇలా మెత్తగా అయిన ముక్కల్లో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చుక్కకూరను వేసి ఒకసారి బాగా కలిపేసి ఒక 2 to 3 మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇది తొందరగా కుక్ అవుతుంది కదా, అందుకే ఒక 2 మినిట్స్ వరకు సరిపోతుంది. ఇప్పుడు చూడండి, పూర్తిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టేసి ఒక 1 మినిట్ వరకు బాగా ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలని, ఎండుమిర్చిని వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మిక్సీ చేస్తే టెక్స్చర్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం చల్లారిన టమాటో అండ్ చుక్కకూర పేస్ట్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చళ్ళలోకి తాలింపును కూడా పెట్టుకోవాలి. ఒక కడాయిని తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు ఇలా 1 నిమిషం ఫ్రై చేశాక ఇప్పుడు కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని పచ్చళ్ళలోకి యాడ్ చేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన అండ్ స్పైసీ అయిన చుక్కకూర పచ్చడి రెడీ అండి. ఇది వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేయొచ్చు కదా. ఇప్పుడు ఇది మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.